గంగాపురం వెంకటరెడ్డి గారు, మొత్తంగా చూస్తున్నాం రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికే నేను ఈ కార్ రేస్ తీసుకొచ్చాను, రాష్ట్ర ప్రతిష్ట అమాంతం పెరిగిపోయిందని చెప్పి మాజీ మంత్రి కేటీఆర్ చెప్తుంటే, ఇక ప్రతిష్ట పెంచడం కాదు మీ పార్టీకి ఫండ్ వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తోంది. మొత్తంగా 9 నెలల తర్వాత మళ్ళీ ఈ కార్ రేస్ అంశంలో కదలిక వచ్చింది. ఏం చెప్తారు, ఎలా చూస్తున్నారు ఈ కదలికని? ఇప్పుడు ఒక్కటే వంశీ గారు, రాష్ట్ర ఏ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మంత్రులు గాని, నాయకులు గాని, ప్రభుత్వాలు గాని అంతే చెప్తాయి. ఏది మేమేదో రాష్ట్ర ఇమేజ్ని పెంచడానికి, అభివృద్ధిని ఆకర్షించడానికి, విదేశీ పెట్టుబడిదారుల కోసం మేము చేశామని చెప్తారు. అది సహజం, అది జరుగుతుంది, జరగనియండి, నాకు అభ్యంతరం లేదు. దానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇక్కడ. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, వాస్తవానికి ఒక సమస్య మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఈ కార్ రేసింగ్ కి సంబంధించి ఒకటే కాదు, గత 11 ఏళ్ళు 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక అవినీతికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి. మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది కాళేశ్వరమా, ఇదా, ఎద్దు శక్తి కొనుగోలా, లేకపోతే గొర్రెల పంపకానికి సంబంధించిన అనేక ఆరోపణలు వివిధ దేశాల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భం, దర్యాప్తులు ఉన్నటువంటి వాట వాస్తవం. అయితే ఈ కార్ రేసింగ్ ఫార్ములా, ఈ కార్ రేసింగ్ అనేటువంటిది ఏం చెప్పినప్పటికీ కూడా చాలా విషయాల లోపల ఇది క్విడ్ ప్రోక్రో ప్రోగ్రామ్ అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశము. ఎందుకంటే ఏసీబీ చేసినటువంటి దర్యాప్తులో చాలా విషయాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశంలో మనకు కనపడుతున్నటువంటిది. దీనికి హెచ్ఎండిఏ డబ్బును ఉపయోగించినారని చెప్పి దీనికి 45 కోట్లు హెచ్ఎండిఏ డబ్బు, ఆ తర్వాత మొత్తం అది 75 కోట్లు మీరు చెప్పినట్టుగా రిలీజ్ చేసినారని చెప్పి దీంట్లో వెంటనే 44 కోట్లు ఆ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కింద బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. ఇప్పుడు సాధారణంగా ఎలక్టోరల్ బాండ్స్ తప్పని అనడం లేదు, చట్టబద్ధంగానే ఇస్తారు. కాకపోతే ఈ కంపెనీ అనేటువంటిది ఏతుందో ఒక స్పాన్సర్ ఇక్కడ ఉన్నాడు, యూకేలో దీనికి సంబంధించినటువంటి కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది, స్పాన్సర్ ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఏర్పడి ఏం చేస్తున్నారంటే, వెంటనే ఇప్పుడు ఏసీబీ చాలా మంది ఏమంటున్నారంటే మిత్రులు, సరే మనకి ఎలక్ట్రల్ బాండ్స్ ఇస్తే తప్పే ఉందండి, ఒక కంపెనీ ప్రభుత్వానికి ఇస్తే అన్ని పార్టీలకు ఇచ్చినట్టుగా ఇస్తారు కదా, ఇచ్చినారంటే అది నాకు అభ్యంతరం. వచ్చిన సమస్య అంటే ఏంటంటే, సాధారణంగా మనకు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చినప్పుడు 44 కోట్లు వెంటనే వీళ్ళ రావడం అనేటువంటిది కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి అక్కడ మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో చాలా చట్ట వ్యతిరేకమైన ప్రభుత్వ ప్రోటోకాల్ వ్యవహారాలకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్టుగా మనకు కనపడుతున్నటువంటిది. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎందుకు హడావుడి చేసి ఆ డబ్బులు పే చేసినారు అనేటువంటిది ఒకటి. హెచ్ఎండిఏ డబ్బుకు సంబంధించినటువంటి దాని గురించి 45-50 కోట్లు ఇవంతా రిలీజ్ చేసినటువంటి పద్ధతి లోపల ఒక 600 కోట్లకు కూడా నష్టం జరిగేటువంటి పద్ధతి లోపల ప్రభుత్వం నిర్ణయాలు చేసింది అనేటువంటిది ఆరోపణ వస్తున్నటువంటిది. ఏసీబీ దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ కు సంబంధించిన విషయాలు మనకు మీడియా ద్వారా బయటకు వస్తున్నటువంటిది. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏం తొందర వచ్చింది, కేటీఆర్ గారు వెంటనే దీనికి డబ్బులు పే చేయాల్సినటువంటిది. దీంట్లో కూడా ఆ కంపెనీ ఏదైతుందో హైదరాబాద్ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అతను వెనక్కి పోయినాడు, వీళ్ళు మళ్ళీ ఒక కొత్త ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సరే చేయనియండి. రెండవది ఏంటంటే, ఏ పేమెంట్ అయినా జరిగినప్పుడు క్యాబినెట్ ప్రోటోకాల్ సిస్టమ్ లో ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు 10 కోట్లకు సంబంధించినటువంటి పేమెంట్ స్వయంగా మంత్రి గారు ఆ శాఖకు సంబంధించినట్లు చేయడు. ఆ శాఖ అంటే హెచ్ఎండి ఆయన కంట్రోల్లో ఉంది. ఎందుకంటే హెచ్ఎండిలో అనేక రకాల అవినీతి కథలు, భూములు, అమ్మకాలు ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి నేను వెళ్ళను. 10 కోట్ల వరకు అనుమతి ఉంటుంది. 10 కోట్లు దాటితే ఉమ్మడి మంత్రి మండలిగా చర్చకు రావాలా, చర్చకు వచ్చి ఇవ్వాలా, అట్లా జరగలే. ఇక్కడ రిలీజ్ చేసినాడు. అది కూడా నెంబర్ 2 తప్పు చేసింది ఏంటంటే, విదేశీ మారక ద్రవ్య నిబంధనలను తుంగలో దొక్కినారు. ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫారిన్ కంపెనీకి డబ్బు ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన అనుమతులు ఉండాలి. అది ఏకపోవడం వల్ల ఏం జరిగిందో వంశీ గారు మీకు తెలుసా? మీ దృష్టికి వచ్చిందో రాలేదో కానీ అక్కడ ఉన్నటువంటి మిత్రులకు, విదేశీ నిబంధనలు, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినారు కాబట్టి 7 కోట్లు పెనాల్టీ చేసినారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేసినారంటే డబ్బు కట్టమన్నారు. మరి ఇవన్నీ ఎందుకు జరిగింది తెలిసి ఒక మంత్రి గారు, ప్రజల డబ్బు అంటే ఇది 7 కోట్లు 10 కోట్లు మీది మాది కాదు కదా, మనం మాట్లాడుకుంటున్నాం కాదు కదా, ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడంలో దీంట్లో అవినీతి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతుంది అనేటువంటిది మనకు ఉన్నటువంటి విషయం. దీంట్లో కూడా అరవింద్ కుమార్ గారు మేనేజింగ్ డైరెక్టర్, బిఎల్ఎన్ రెడ్డి గారు ఆ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏకి సంబంధించి, కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేసినారు. ఇది జరగడం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు ఏసీబీ దాంట్లో లోతుగా ఆలోచిస్తే ఇవన్నీ బయటకు వస్తున్న సందర్భాలు. కాబట్టి ఆయన ఏమంటాడు, ఈ లోటపీస్ కేసు, ఇక్కడ నేను డబ్బు పే చేసిన, అక్కడ పోయిందా లేదా చూడండి, అక్కడికి వెళ్ళి పార్టీకి వచ్చింది, పార్టీకి సందర్భంగా అట్లా ఊరికే రావండి. హైయెస్ట్ బీజేపీ కాంగ్రెస్ ఆ తర్వాత వచ్చిన 3-4 ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో కేసీఆర్ పార్టీ హైయెస్ట్ రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం ఉంది. వీళ్ళు చేసినటువంటి అవినీతికి సంబంధించిన కంపెనీలకు సంబంధించిన డబ్బంతా మిగతా పార్టీలకు రాలే, ఈ పార్టీకి వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇవాళ దీని వెనకాల మొత్తం చుట్టూ తిప్పితే మనకు కనపడేటువంటిది ఏంటంటే, A1 గా కేటీఆర్ గారు ఉన్నారు,
మరి అరవింద్ కుమార్ గారు A2 గా ఉన్నారు, Right. తర్వాత బిఎల్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. దీని మీద గవర్నర్ గారు పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత Right. చార్జ్ Yeah, వెంకటరెడ్డి గారు మళ్ళీ time ఇస్తాను మీకు. నాకు